ఒక అడవిలో చెట్టు పైన కొన్ని కోతులు నివసిస్తున్నాయి. ఆ చెట్టు కిందే పులి తన పిల్లలను వదిలేసి వేట కోసం బయలుదేరి వెళ్ళింది. చెట్టు కింద ఉన్న ఆ పులి పిల్లలను తినడానికి ఒక పొడవైన కొండ చెలు ఆ పిల్లల దగ్గరకు రావడం చెట్టు పైన ఉన్న ఒక తల్లి కోతి గమనిస్తుంది. ఆ చెట్టు కింద ఉన్న పులి పిల్లలను ఎలాగైనా రక్షించాలని ఆ చెట్టు పైన ఉన్న ఆ కోతి ఆ పెద్ద పులికి వినపడేలా విన్యాసాలు శబ్దాలు చేస్తుంది. కోతి చేస్తున్న విన్యాసాలు ఆ శబ్దాలను గమనించిన పెద్ద పులి వెంటనే తన పిల్లల దగ్గరికి వచ్చి ఆ కొండ చెవులను అక్కడి నుంచి తరిమేసి తన పిల్లలను కాపాడుకుంటుంది. ఇదంతా చూస్తున్న తల్లి కోతిని చూసి పిల్ల కోతి ఇలా అంటుంది, అమ్మ అవి క్రూర జంతువులు కదా, అవి మనల్ని చంపి తినేస్తాయి కదా, ఆ చిన్న పిల్లలు కూడా పెరిగి పెద్ద పులులు అవుతాయి కదా, ఎందుకు రక్షించావు అమ్మ అని ఆ పెద్ద కోతిని పిల్ల కోతి అడుగుతుంది. అప్పుడు ఆ తల్లి కోతి ఇలా సమాధానం ఇచ్చింది, చూడు నాయనా, నేను ఆ క్షణంలో సహాయం చేస్తుంది మిత్రుని కాలేక శత్రువు అని ఆలోచించలేదు, ఒక తల్లిలా ఆలోచించి మరో తల్లికి కడుపు కోత ఉండకూడదని సహాయం చేశాను అని అంటుంది. అమావాస్య చీకట్లో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో, అమ్మ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము.